సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సెస్. సో ఈరోజు అంటే ఈ వీక్ నుంచి మనం ఏం చేస్తామంటే వేరే కొత్త టూల్ అనేది మనం బిల్డ్ చేస్తాం బై యూజింగ్ సేమ్ పైథాన్ కాన్సెప్ట్స్. ఆ టూల్ ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాకర్. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ బ్రూట్ ఫోర్స్ అటాకర్? బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ ఆర్ ఏదైనా సిస్టంలో లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ కావాలి కదా. సో మనం ఈ పాస్వర్డ్ క్రాకింగ్ అనేది స్టెప్ బై స్టెప్, అంటే ఒక్కో పాస్వర్డ్ మనం టైప్ చేసి టెస్ట్ చేస్తే ఇట్ టేక్స్ మచ్ టైం కదా, దానికి చాలా ఎక్కువ టైం కావాలి. సో ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈ పాస్వర్డ్ అనేది క్రాక్ చేయడానికి టెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ బ్రూట్ ఫోర్స్ అటాకర్ అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. ఇది ఏం చేస్తుంది అంటే అట్ ఏ టైమ్ సమ్ థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట, టెస్ట్ చేస్తుంది ఏ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందని. సో ఇది ఏంటంటే నెక్స్ట్ వై. సో ఎందుకు ఈ ప్రాజెక్టే చేస్తాం మనం అంటే లైక్ ఇన్ అవర్ లాస్ట్ ప్రాజెక్ట్ అంటే పోర్ట్ స్కానింగ్ టూల్ ప్రాజెక్ట్ మనం చేసాం కదా, అందులో ఉండే సిమిలర్ కాన్సెప్ట్స్ ఇందులో కూడా ఉంటాయి. అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో అంటే రూట్ లెవెల్లో కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే అంటే ఫండమెంటల్స్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండడానికి సో సిమిలర్ టు పోర్ట్ స్కానింగ్ టూల్ మనం ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ హౌ మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తాం? యాజ్ యూ నో దట్ వీఆర్ యూజింగ్ గూగుల్ జెమినీ. అట్ ప్రెసెంట్ మనం ఈ సిరీస్ కంటిన్యూ చేయడానికి అంటే మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవడానికి గూగుల్ జెమినీ అనేది వాడుతున్నాం కదా. సో నెక్స్ట్ మనకి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఏదైనా టాపిక్స్ క్లియర్గా అర్థం అవ్వలేదంటే వీ కెన్ యూజ్ యూట్యూబ్ ఆర్ డాక్యుమెంటేషన్ ఆల్సో. యూట్యూబ్లో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ పైథాన్ కోర్సెస్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకుంటాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనకి తెలిసింది ఈ అటాక్స్ ఈ టెస్టింగ్ ఇదంతా మనం పర్మిషన్ లేకుండా వెబ్సైట్స్ మీద చేయలేం. సో దీనికోసమే మనం ఏం చేస్తామంటే మన ఓన్ విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది బిల్డ్ చేసుకుంటాం. అది ఎలా బిల్డ్ చేసుకుంటామంటే బై యూజింగ్ కాలీ లైనక్స్. కాలీ లైనక్స్ అనేది మనకి తెలిసిందే ఓపెన్ సోర్స్. సో అందులో మనం ఈ టూల్స్ ఇవన్నీ సెటప్ చేసుకుంటాం అనమాట. ఈ ల్యాబొరేటరీస్ ఆ విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం సెటప్ చేసుకొని మన ఓన్ సర్వర్స్ మీద మనం ఈ టెస్టింగ్ హ్యాకింగ్ ఇదంతా చేసుకుంటాం అనమాట. యాజ్ యూ నో దట్ పోర్ట్ స్కానింగ్ టూల్లో చెప్పినట్టు నేను ఈ కాన్సెప్ట్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ లాంగ్ లెంత్ వీడియోస్ అయితే చేయను. ఎందుకంటే ఏంటంటే నేను ఓన్లీ ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రతి దానికి ఇప్పుడు పోర్ట్ స్కానింగ్ టూల్లో మనం ఆ ప్రాజెక్ట్ని డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే బ్యానర్స్, మల్టీ థ్రెడ్డింగ్, నెక్స్ట్ అందులో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, డిక్షనరీ యూసేజ్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో వాటిలాగా దీన్ని కూడా నేను ఏంటంటే కొన్ని డివిజన్స్గా డివైడ్ చేస్తాను అనమాట. అందులో ఫస్ట్ డివిజన్ వచ్చేసి ది వర్డ్ లిస్ట్ బిల్డర్. సో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఈ బ్రూట్ ఫోర్స్ అటాకర్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కదా. ఆ దాన్ని డివైడ్ చేసి అందులో మనం ఫస్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ది వర్డ్ లిస్ట్ బిల్డర్. సో దీన్ని మనం ఈ వాట్, వై అండ్ హౌ అనేది నేను రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే పోర్ట్ స్కానింగ్ టూల్ వీడియో ఉంది కదా, అందులో ఉన్న కామన్ కాన్సెప్ట్స్ ఏంటి, లైక్ ఏ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం, సో గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ఉండాలి, ఇదంతా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈ బ్రూట్ ఫోర్సింగ్ టూల్ అనేది మెయిన్గా మనం సిస్టమ్ యొక్క వల్నరబిలిటీని ఫైండ్ చేయడానికి వాడతాం. సో ఇది ఓన్లీ సెక్యూరిటీ పర్పసెస్కి, మీరు పర్మిషన్ లేకుండా ఎవరి మీద దీన్ని టెస్ట్ అయితే చేయొద్దు. ఫస్ట్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ దీన్ని టెస్ట్ చేయాలన్నమాట, లైక్ వైట్ హ్యాట్ హ్యాకింగ్. దీనికి మనం ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి, లైక్ రెడ్ టీమింగ్ కానీ, డిఫెండర్ సెక్యూరిటీ సైడ్ కానీ. సో ఇలాగ మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్లో అయితే మనం ఎలిజిబుల్ అవుతాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, స్టే ట్యూన్ టు ది నిహాన్ నెక్సెస్.